ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సార్ జిహెచ్ఎంసీ విస్తీర్ణం నిజంగా ఆవశ్యకత ఉందా సార్? విస్తరణ అంటారా? రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నగరం పెరగడం వల్ల ప్రణాళికాబద్ధంగా చేయొచ్చని ఒక వాదన, కానీ అన్వీల్డ్ అయిపోయి అర్బన్ స్ప్రాల్ అయిపోతుంది, ఒక మెక్సికో నగరం లాగా విస్తృతంగా వెళ్ళిపోయని చెప్పినది ఇంకో వాదన. కాబట్టి నా సూచన ఏమిటంటే ప్రభుత్వానికి, ఎన్నికైన ప్రభుత్వానికి చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యత అధికారం ఉంది. అందరినీ సంప్రదించి ప్రతిదానికి అడ్డుపడడం కూడా ధర్మం కాదు. కానీ 2 కోట్ల జనాభాతో 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మీ నగరం వస్తే నగరంలో ప్రజల ఇక్కట్లు పట్టించుకున్నాడు ఎవరున్నారు? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి పోయి పనులు చేయించుకోగలరు ఏమన్నా ఇబ్బంది ఉంటే. కాబట్టి లండన్ నగరాన్ని ఆదర్శంగా తీసుకోండి. లండన్ నగరంలో 90 లక్షల జనాభా ఉంది. అంటే ఈవేళ పాత గ్రేడ్ జిహెచ్ఎంసీ కంటే తక్కువ జనాభా ఉంది. జిహెచ్ఎంసీ ప్రాంతంలో 1,10 లక్షలు 1,20 లక్షలు అనుకుంటున్నాం. లండన్ అంతకంటే చిన్నది, విస్తరించిన హైదరాబాద్ కంటే ఇంకా చాలా చిన్నది. కానీ దానిలో 32 మున్సిపాలిటీలు లాగా ఉన్నాయి, బరోస్ అంటారు. 32 మున్సిపాలిటీస్ ఉన్నాయి. లండన్ నగరపాలక సంస్థ మేయర్ వీళ్ళంతా కూడా కేవలం 3-4 అంశాలు పరిమితం అవుతారు. మొత్తానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, నగరం మొత్తానికి కావాల్సిన కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, పౌర రవాణా, పోలీసులు వాళ్ళ అధీనంలో ఉంటుంది కాబట్టి పోలీసులు, ఫైర్ సర్వీసెస్, ఇంతవరకు వాళ్ళు చూస్తారు. కానీ స్థానికంగా మున్సిపల్ అవసరాలన్నీ కూడా ప్రతి బరోలో పనిజరిగిపోతుంది. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని కూడా మీరు విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం దానిలో అడ్డుపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక 25-30 ప్రతి సర్కిల్ ఆఫీసు ఉన్నదాన్ని ఒక మున్సిపాలిటీగా గుర్తించేసి అక్కడ ఎన్నికైన కౌన్సిలర్స్ అంతా మున్సిపాలిటీగా వాళ్ళని ఏర్పాటు చేసి స్థానికంగా సివిక్ కమ్యూనిటీస్ అన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి వార్డు కమిటీలు ఏర్పాటు చేయండి. రాజ్యాంగంలో వార్డు కమిటీలకు ఏర్పాటు ఉన్నది. మరి స్థానిక ప్రజల్ని వారి బాధ్యత తీసుకోవాలి, వారందరికీ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మీ ఊళ్ళో, మీ కాలనీలో ఏ సమస్య మీకు తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. మీకే కొంత మున్సిపాలిటీ ఖర్చు పెట్టి డబ్బులు ఒక 20% మీకు ఇచ్చారనుకోండి ఆ వార్డు కమిటీకి, మీరే చేసుకోండి అని చెప్పాను. మీకు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. కాబట్టి నగరం విస్తరిస్తున్నప్పుడు పరిపాలన వికేంద్రీకరించడం కూడా జాగ్రత్త కావాలి. లండన్ నగరం ఒక మంచి నమూనా. నేను గట్టిగా దాన్ని సూచిస్తున్నాను, ప్రభుత్వాన్ని పట్టించుకోమని చెప్పి. సార్ ఇంకోటి ఏంటంటే చర్చ యూనియన్ టెరిటరీ కాబోతోంది, హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీ చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ. సార్ ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ అంటే పార్లమెంట్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, కానీ రాజకీయంగా అదేమంత సాధ్యంగా నాకు కనిపించలేదు. ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇది చర్చకు వచ్చింది. కానీ హైదరాబాద్ నగరం లేని తెలంగాణ ఆర్థికంగా చాలా బలహీనమవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఇప్పుడు ఆనాటి కంటే ఈనాడు మరింత ఎక్కువగా తెలంగాణ మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తి GSTP అంటాం. ఆ ఉత్పత్తి దానిలో హైదరాబాద్ నగరం, విస్తరించిన హైదరాబాద్ నగరంలో బహుశా 60-70% ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా బలహీనపడుతుంది. అందుచేత ఆ రకంగా అవసరం లేదు. ఒకవేళ ఇంకొక రాజధాని నగరం రెండవ రాజధానిగా చేయాలనుకుంటే తప్పలేదు, కానీ దానికి మీరు యూనియన్ టెరిటరీగా మార్చక్కర్లా. వాళ్ళకు ఒక 1000 ఎకరాలు కేటాయించి, బోలెడు భూములు ఉన్నాయి కాబట్టి ఆ 1000 ఎకరాలు వాళ్ళని పరిపాలించుకోమని, అది యూనియన్ చేతుల్లో పెట్టండి. హైదరాబాద్ నగరం మొత్తం యూనియన్ టెరిటరీగా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రెండో క్యాపిటల్గా మనం చేద్దాం అనుకున్నా కూడా దానికి ఒక మార్గం అన్నది. ఆ క్యాపిటల్లో ఉన్నటువంటి ఆ భవనాలు వాటికి మాత్రం దానికి యూనియన్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చేయండి. ఒక చిన్న జోన్ అయిపోతుంది. చిన్న జోన్ ఇస్తే మనకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నగరం మొత్తాన్ని యూనిట్ అనేది నాకు ఆశ్చర్య సాధ్యంగా కనిపించట్లేదు. పాసిబుల్ కాదంటారా సార్? పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. రాజ్యాంగ పరంగా పాసిబుల్, అసాధ్యం కాదు. కానీ సామాజిక పరంగా, రాజకీయ పరంగా నాకు అది సాధ్యం కనిపించట్లేదు. రెండోది, సూత్రప్రాయంగా ఒక రాష్ట్రాన్ని యూనిట్ టెరిటరీగా మార్చడం మంచిది కాదు. ఎందుకంటే ఒక ఫెడరల్ వ్యవస్థ, ఇది సమాఖ్య వ్యవస్థ. ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర విభజనప్పుడు ఆలోచించడం వేరు, మామూలు సందర్భంలో అలా ఆలోచించడం. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోకుండా, అందరినీ విశ్వాసంలో తీసుకోకుండా పార్లమెంట్ బలవంతంగా చేశారనుకోండి, అది దేశానికి మంచిది కాదు. అంటే మళ్ళీ ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఆల్రెడీ చూడలేదు, ఆ పరిస్థితి రాదు. రాజకీయంలో పార్లమెంట్ కానీ పార్టీలు కానీ ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం చేయరు. నాకు పూర్తిగా విశ్వాసం అన్నది ఆ పరిస్థితి రాదు. రెండవ రాజధాని హైదరాబాద్లో పెట్టాలంటే సంతోషం, మనం ఆహ్వానించాలి. దానికోసం నగరాన్ని మీరు నగరం మొత్తాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయక్కర్లేదు. ఆ జాతీయ స్థాయిలో ఉన్న ఇక్కడ రెండో రాజధాని కోసం కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం 1000-2000 ఎకరాలు కేటాయిద్దాం.
ఆ దాన్ని జాతీయ స్థాయిలో ప్రభుత్వం పరిపాలించుకోమన్నాం, మనకు అభ్యంతరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ బాగానే సీట్లు సంపాదించింది. బట్ పర్ఫార్మెన్స్ వరస్ట్గా ఉంటుంది అనుకున్న బీఆర్ఎస్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది సార్. ఇక లేదు, అసలు బీఆర్ఎస్ఏ లేదు, ఇక ఉండబోదు అనే వాళ్ళకు నిజం చెప్పాలంటే ఇది ఒక మంచి ఆన్సర్ అనుకోవచ్చు సార్. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఊరికి అంతరించిపోదు, రాజకీయంగా శూన్యత ఉండదు. మూడో పార్టీ కష్టం అవ్వచ్చు, కానీ రెండు పార్టీలు విధిగా ఉంటే మన ఎన్నికల వ్యవస్థలో అంచేత ఎవరైనా సరే నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకో పార్టీ సమాప్తం అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. అలా కోరుకోకూడదు కూడా. ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలని మనం కోరుకోవాలి. రెండవది, స్థానిక ఎన్నికల్లో డబ్బుల ప్రభావం, అధికార ప్రభావం, రేపొద్దున పనులు చేయించుకోవాలన్న కోరికతో అధికార పార్టీకి ఇప్పుడు మొగ్గు చూపెడతారు. కాబట్టి అది పెద్ద విజయంగా భావించాల్సిన అవసరం లేదు. అంటే ఒక బలమైన పోటీ రాష్ట్రంలో ఉన్నది అని కనిపిస్తున్నది. మూడోది, అసలు విషయం, గుడ్డి కన్ను మూస్తే అంత తెరిస్తే అంత. స్థానిక ప్రభుత్వాలకు అధికారం లేకుండా ఆర్భాటంగా ఎన్నికలు జరిపి అక్కడ కోట్ల రూపాయల వాడితో ఖర్చు పెట్టించి వాళ్ళు ఎత్తిని సటుకోపం పెట్టడమే తప్ప మరి పంచాయతీలకు డబ్బులు లేవు, అధికారం లేదే. ఈ గొడవంతా కూడా పత్రికల్లో ప్రచారం కోసం తప్పితే నిజంగా స్వపరిపాలన స్థానికంగా ఉండే అవకాశం ఏమైనా ఉందా? చైనాని తీసుకోండి. చైనా నియంతృత్వ దేశం, ఏకపార్టీ దేశం. అయినా కూడా చైనాలో 51% ప్రభుత్వం ఖర్చు స్థానిక ప్రభుత్వాల్లో జరుగుతుంది, స్థానిక ప్రభుత్వాల ద్వారా జరుగుతుంది. మన దేశం 3% స్థానిక ప్రభుత్వాల ద్వారా స్థానిక ప్రభుత్వాల్లో జరుగుతుంది. 60% పైన రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి నిజంగా మనకి స్థానిక ప్రభుత్వాలు, ప్రజలంటే మమకారం ఉంటే, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వండి, బాధ్యతలు ఇవ్వండి, వనరులు ఇచ్చేయండి. తప్పు చేస్తే దండించే ఏర్పాటు చేయండి తప్ప ఊరికే మొక్కుబడిగా కంటిన్యూ తులుపుగా ఎన్నికలు జరిపేసి దానికి బోడంత ప్రచారం ఇచ్చి చివరికి రేపు పొద్దున ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పరిపాలనలో ఊరిని బాగు చేసుకునే అవకాశం లేకుండా ఉంటే ఏం ప్రయోజనం? ఇది మన చర్చ కోసం పనికి వస్తుంది, ప్రజల జీవితాల్లో మార్చడం ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలు అనగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు